అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో కలశ స్థాపనతో శ్రీ దుర్గా శరన్నవరాత్రులు ప్రారంభించిన చింతకాయల రాజేష్ దంపతులు. నర్సీపట్నం శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో టీడీపీ యువనాయకుడు కౌన్సిలర్ చింతకాయల రాజేష్ దివ్య దంపతుల చేతుల మీదుగా గురువారం కలశ స్థాపన చేసి శ్రీ దుర్గా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభించారు. ఆలయంలో అర్చకులు శాస్త్రోక్తంగా చింతకాయల రాజేష్ దివ్య దంపతులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చింతకాయల రాజేష్ మాట్లాడుతూ దుర్గా నవరాత్రుల మొదటి రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఈ దుర్గ నవరాత్రులు 9 రోజులు ఆలయం వద్ద నిత్య అన్నదాన కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు. నవరాత్రుల్లో ప్రారంభం. ప్రతి మీకు ఇంకో చిన్న విషయం చెప్పాలి. ఈ గుడి కట్టించింది, గుడి దగ్గరుండి కట్టించింది అయ్యనపాత్రుడు గారు. ఇప్పుడు ఉండే వాళ్ళందరికీ తెలీదు. పూర్వం ఉండే పెద్దలకు మాత్రం తెలుసు. గుడి దగ్గరుండి కట్టించారు. అప్పుడులోని పెద్ద పెద్ద గొడవలు అవుతూ ఉంటే గుడి దగ్గరుండి కట్టించారు. మళ్ళీ ఈరోజు ప్రతి నవరాత్రులు ఈ నవరాత్రుల రోజు ప్రతిరోజు కూడా అమ్మవారు ఒక్కొక్క అవతారంతో దర్శనం ఇస్తారు. సో భక్తులందరూ కూడా ఈ దర్శనానికి వచ్చి కనుల విందుగా చూడాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటున్నాను. అలాగే ప్రతిరోజు కూడా అన్నదానం జరుగుతుంది. మళ్ళీ ప్రతి లాస్ట్ రోజు వచ్చేసి ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఉంటాయి. నేను ఒకటే కోరుకుంటున్నాను, కమిటీ అంటే ఉత్సవ కమిటీని వేసామండి. ఈ ఉత్సవ కమిటీని ఒకటే కోరుకుంటున్నాను, ఏ ఒక్కరు కూడా కష్టపడకుండా ఇలాగ వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోయే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకోటి, మనం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఫస్ట్ మొత్తం అంతా రోడ్ అంతా పోయింది. అది కూడా వేసాం. ఆ ఆర్టీసీ ఇప్పుడు ఏదైతే సైటు ఉందో ఆర్టీసీ సైట్ దగ్గరే మనం పార్కింగ్ పెట్టాం. మొత్తం అంతా క్లీన్ చేసి పార్కింగ్ పెట్టాం. ప్రతి ఒక్కరు వచ్చి ఆ పార్కింగ్లో పార్క్ చేసుకొని వచ్చే విధంగా మేము ప్రతిదీ కరెక్ట్గా చేసాం. అలాగే ప్రతి ఒక్క భక్తుడికి వచ్చి దర్శనం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం.